దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. ఛానల్లోకి స్వాగతము. మీన రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 22వ తేదీన ఈ రాశి వారు గుర్తు పెట్టుకోండి. ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు మీరు. ఆ స్త్రీ ఎవరు, ఏం చేయబోతుంది, ఆ స్త్రీ రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏ స్త్రీ మిమ్మల్ని ఏం చేయబోతుంది, ఎటువంటి పరిణామాలు వారి వల్ల కలగబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాము. అతిగా ఆలోచించడంలో ఈ రోజు సమయాన్ని వృధా చేయొద్దు. పనిని వేగవంతం చేయండి. అందరినీ నమ్మొద్దు. ప్రణాళికలు అమలు చేసే విషయంలో జాగ్రత్త. అనవసరపు ఖర్చులు ఉండొచ్చు. వ్యాపారంలో బిజీగా ఉంటారు. కొత్త విజయాలు ఆవిర్భవిస్తారు. తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరము. ప్రభుత్వ ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. చర్మ సంబంధిత ఎలర్జీలు సంభవించవచ్చు. రద్దీగా ఉండే కలుషిత ప్రదేశాలను నివారించండి. కష్టపడి పనిచేస్తున్న పనికి ఈ రోజున అద్భుత ఫలితం పొందుకుంటారు. శ్రేయోభిలాషి సహాయం మీకు ఆశకిరణమవుతుంది. యువత తమ భవిష్యత్తు గురించి మరింత చురుగ్గా గంభీరంగా ఉంటారు. కుటుంబంలో కూడా ఈ రోజు సమస్యలు తగ్గుతాయి. ఎవరి వల్ల తప్పుదారి పట్టకూడదు. కొంతమంది ప్రత్యేక వ్యక్తులను ఈ రోజు కలుస్తారు. అందులో మరి ముఖ్యంగా ఒక స్త్రీని అయితే కలవబోతున్నారు. ఆ స్త్రీ వలన, వారి యొక్క సలహా సూచన వలన మీ యొక్క జీవితంలో ఈ రోజు మిరాకిల్ జరుగుతుందని చెప్పొచ్చు. ఆ యొక్క స్త్రీ తెలిసి చేసినా తెలియక చేసినా మీకు మాత్రం ఖచ్చితంగా మేలే చేస్తుంది. కానీ మీరు మాత్రం ఆ యొక్క స్త్రీ మాటలు పరిగణలోకి తీసుకుని వారి సలహాని పాటించాల్సిందే. మీరు ఇంతకు ముందు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఉంటే గనక దాని నుంచి కూడాను మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మనసు కూడా ప్రశాంతంగా మార్చేస్తుంది ఆ స్త్రీతో సమయం గడుపుతారు. ఈ యొక్క సమయం మీకు చాలా వరకు మధుర జ్ఞాపకంగా మారుతుంది. ఈ యొక్క స్త్రీ నూతన పరిచయస్కురాలే కాకపోవచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, చాలా కాలం క్రితం మిమ్మల్ని విడిచి వెళ్లిపోయిన మీ ప్రేమ భాగస్వామి కావచ్చు, లేదా సన్నిహితురాలు కావచ్చును. లేదంటే గనక మీరు కావాలి అనుకుంటున్న ఆ స్త్రీ అపార్థాల రీత్యా మిమ్మల్ని వీడి వెళ్లిపోయి తిరిగి మీ జీవితంలోకి అనుకోకుండా ఈ రోజు రావచ్చు, లేదా ఫోన్ చేయొచ్చు, అకస్మాత్తుగా మిమ్మల్ని కలవచ్చు. ఏ రూపంలో అయినా కూడాను భగవంతుడు ఈ స్త్రీ రూపంలో ఈ రోజున మీకు అవకాశాన్ని అయితే తప్పక ఇవ్వబోతున్నాడు. అవకాశం అనుకూలంగా మార్చుకుని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు కుటుంబ సమస్యలకు కూడా తగిన పరిష్కారం లభిస్తుంది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు మీ యొక్క దౌత్య నైపుణ్యాలు ఉపయోగించి కొన్ని ముఖ్యమైన పనులు చేయొచ్చు. అయితే వైవాహిక సంబంధంలో మాత్రం ప్రేమ పెరుగుతుంది. ఎంత కష్టపడినా ప్రేమ లేక విలవిల్లాడిపోతున్నారు. ఈ రోజున మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన మరలా ప్రేమ చిగురిస్తుంది. ప్రేమిక భాగస్వాములైతే అపార్థాలు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. అనుభవజ్ఞులైన స్త్రీ సహోద్యోగులు ఉంటే గనక వారి యొక్క నిర్ణయాల విషయంలో కూడాను మీరు ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మీ యొక్క నిర్ణయాలు సత్వరమే తెలియచేయడం వల్ల కావచ్చు మీకు సమాజంలో అలాగే ఉద్యోగ రీత్యా కూడాను గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి. ఆ యొక్క స్త్రీ సహోద్యోగురాలు అయితే గనక వారి యొక్క కీలక మాటలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీ యొక్క పని ముందుకు సాగడానికి వారు పరోక్షంగా మీకు సహాయపడతారు. ఈ విధంగా స్త్రీ రూపంలో ఈ రోజున అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే నిత్యము శివారాధన చేసుకోండి. అంతేకాకుండా హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. ప్రతి శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముంగిట ఆవు నేతి దీపం వెలిగించండి. కష్టాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. తోచినంతలో దాన ధర్మాలు పేదలకు తప్పక చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.